హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ ఫుడ్స్ అండ్ ట్రెండ్స్. ఈరోజు మనం బొంబాయి రవ్వ హల్వా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుని దానిలో జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక అవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో వచ్చి నేను బొంబాయి రవ్వ వేసుకుని అది కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే మన హల్వా అంత టేస్టీగా వస్తుంది. రవ్వ ఫ్రై అయిపోయింది, దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బాండీ స్టవ్ మీద పెట్టుకుని నేను ఒక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతో 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాతనే మన బొంబాయి రవ్వ దానిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. మీరు వాటర్ హీట్ అవ్వకుండా రవ్వ వేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ వాటర్ పడుతుంది. ఇప్పుడు నేను 4 కప్స్ వేసాను కదా, మీరు 6 కప్స్ వేసుకుంటే కానీ రవ్వ ఉడకదు. ఇప్పుడు 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 2 కప్స్ వేసుకోండి. తక్కువ తింటే 1.5 కప్పు సరిపోతుంది. ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఫైనల్లీ మన బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఎంతో స్వీట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఫేవరెట్ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.